ఈరోజు మన రాజుగారి వంటింట్లో చుక్క కూర ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని వేడెక్కాక కొంచెం ఆవాలు, జీలకర్ర, చితక్కొట్టిన వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయను, పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చిశనగపప్పు ఇలా ఒక బౌల్లో వేసుకొని వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలి. ఇందులో కాస్త పసుపు, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న ఈ చుక్క కూరను ఇందులో వేసుకోవాలి. మూత పెట్టి 2 నిమిషాలు మగ్గిస్తే ఇలా అవుతుంది. ఇందులో మరి కాస్త సాల్ట్, కొంచెం కారం వేసి కలిపి మూత పెట్టుకొని 2 నిమిషాలు మగ్గించాలి. ఇప్పుడు బాయిల్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిశనగపప్పును ఇందులో వేసుకోవాలి. కొంచెం వాటర్ ఉండగానే వేసుకుంటే ఈ పచ్చిశనగపప్పు కూడా ఇందులో బాగా కలిసిపోయి మంచి టేస్ట్ వస్తుంది. ఇలా దగ్గరకు వచ్చాక కొంచెం ధనియా పొడి వేసుకొని కలుపుకొని మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసి కాసేపటి తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకొని తింటే కమ్మకమ్మగా పుల్లపుల్లగా ఎంతో బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మీ మాధవి, పిన్నమరాజు.